పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లోని ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి పాకిస్తాన్ సైన్యానికి ఒక పెద్ద షాకింగ్ పరిణామం. ఓ హెలికాప్టర్ MI-17 కుప్పకూలింది. ఈ ఘటనలో సైనికులందరూ ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడ మిలిటరీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఘటన సమయంలో అందులో ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. సుమారు 21 మంది పాక్ సైనికులు చనిపోయారన్నటువంటిది వార్తలు వస్తున్నాయి. ముజఫరాబాద్లో స్థానిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా ఆందోళన కొనసాగుతుంటాం. ఈ క్రమంలో అక్కడ పాక్ ఆర్మీ అదనపు బలగాలు మోహరించడం, ఇందులో భాగంగా పాక్ సైనికులతో ఉన్న హెలికాప్టర్ ముజఫరాబాద్ నుంచి బయలుదేరడం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి రెస్క్యూ సిబ్బంది బాధితుల్ని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే వీళ్ళలో ఎవరు ప్రాణాలతో బయటపడలేదన్నటువంటిది పాకిస్తాన్ ఆర్మీ చెప్తుంది. POKలో ఇటీవల జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ మీద నిషేధం విధించడం పైన స్థానిక ఆందోళన కొనసాగుతుంటే క్రమంలో నిరసన చేస్తున్న పౌరుల మీద సైన్యం జరిపిన కాల్పులో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు పాకిస్తాన్ ప్రభుత్వమే చెప్తున్నటువంటి సందర్భంలో ఈ హెలికాప్టర్ కూలిపోవడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది.